సో, ఇప్పుడు మనం ఒక ఫేస్ స్కిన్‌ని ఎలా స్మూత్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. సో, ఇప్పుడేమవుతుందంటే కొన్ని స్కిన్ అనేది మనకిలా రఫ్‌గా ఉంటుంది. సో, కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏందంటే ఆ రఫ్ స్కిన్‌ని మనం కొంచెం స్మూత్‌గా చేసుకోవాలి అనుకుంటే మాస్క్ టెక్నిక్ యూజ్ చేసుకుంటాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో, ఫస్ట్ ఏంటిదంటే నేను ఈ లేయర్‌ని డూప్లికేట్ చేసుకుంటాను. కంట్రోల్ జే డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకున్నంక ఇప్పుడు ఏదైతే మనకి ఆ డూప్లికేట్ లేయర్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఐ ప్రెస్ చేయాలి ఇన్వర్ట్. సో, ఇమేజ్ ఏమవుతుందంటే ఇన్వర్స్ అవుతుందన్నమాట. ఇదేందంటే ఒక డిఫాల్ట్ స్టెప్స్ అన్నమాట. సో, నువ్వు ఏ స్కిన్స్‌ని స్మూత్ చేసుకోవాలి అనుకున్నా గాని, ఈ టోటల్‌గా ఈ స్టెప్స్‌ని ఫాలో అయితే సరిపోతుంది మనకి. వేరే టెక్నిక్ అవసరం లేదు. ఓకే. కంట్రోల్ ఐ ప్రెస్ చేసినంక, ఈ లేయర్ యొక్క బ్లెండ్ మోడ్ మనం ఇక్కడ వివిడ్ లైట్ పెట్టుకోవాలి. ఓకే. ఏది మనకు డూప్లికేట్ చేసుకున్న లేయర్ ఏదైతే ఉందో దాని యొక్క బ్లెండ్ మోడ్ మనం ఇక్కడ వివిడ్ లైట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఈ ఏదైతే డూప్లికేట్ చేసినామో ఆ లేయర్‌కి మనం ఒక ఫిల్టర్ గూడా అప్లై చేయాలి. సో, ఫిల్టర్ ఏంటిదంటే, ఫిల్టర్‌లోకి వెళ్తే అదర్స్‌లో మనకిక్కడ హై పాస్ అని ఒక ఆప్షన్ ఉంది. హై పాస్ సెలెక్ట్ జేసుకోవాలి. సెలెక్ట్ జేసుకున్నంక ఒక పర్టిక్యులర్ వాల్యూ పెట్టుకోవాలి. మనకి ఎంత కావాలి అనేది. ఇప్పుడు ఎక్కువ వాల్యూ పెట్టొద్దు చూడు. ఇక్కడ ఎక్కువ వాల్యూ పెట్టినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ అంతా యెల్లోయిష్ అయిపోతుంది. సో, మనకి ఎంత వరకైతే రిక్వైర్మెంట్ ఉంటదో అంత వరకు పెట్టుకోవాలి. సో, ఫర్ టైమ్ బీయింగ్ ఏందంటే తక్కువ పెడితే మళ్ళీ ఆ రఫ్ స్కిన్ అనేది కనబడుతుంది. సో, డిఫాల్ట్‌గా అంటూ ఒక సర్టెన్ వాల్యూ ఉందన్నమాట. లైక్ 22 నుంచి 24 మధ్యలో పెట్టుకుంటే కొంచెం పర్ఫెక్ట్‌గా ఉంటదన్నమాట. సో, ఫర్ టైమ్ బీయింగ్ నేనేంటిదంటే 24 అలా పెట్టుకుంటాను ఇక్కడ హై పాస్ వాల్యూ. సో, క్లిక్ ఆన్ ఓకే. అండ్ దాని తర్వాత దీనికి మరి ఇంకొకటి గాషియన్ బ్లర్ గూడా అప్లై చేసుకోవాలి. సో, ఫిల్టర్, బ్లర్, గాషియన్ బ్లర్. మళ్ళీ సేమ్ ఆ డూప్లికేట్ లేయర్‌కి గాషియన్ బ్లర్ అప్లై చేస్తాను. గాషియన్ బ్లర్ అప్లై చేసినంక నువ్వు బ్లర్ వాల్యూ ఎంత పెట్టుకోవాలి అంటే నీకెంత స్మూత్ కావాలి అనుకుంటావో అంత పెట్టుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఎంత స్మూత్ కావాలి అనుకుంటామో అంత పెట్టుకోవాలి. సో, లెట్స్ సే ఒక 1.52 ఎక్కువ పెట్టొద్దు. ఎక్కువ పెడితే మళ్ళీ మనకి ఆ ఒరిజినల్ స్కిన్ టోన్ అనేది వచ్చేస్తది. సో, ఒక 2 సంథింగ్ అలా పెట్టుకోవాలి ఇలా. ఇంత పెట్టుకున్నంక క్లిక్ ఆన్ ఓకే. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫిల్టర్ ఇప్పుడు చూడు ఇది ఆఫ్ చేస్తే ఇది ఒరిజినల్. ఇది ఆన్ చేస్తే దీనికి మనం కొన్ని ఫిల్టర్స్ అప్లై చేసి స్కిన్‌ని కొంచెం స్మూత్ చేసినాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనకి అన్ని ఏరియాల్లో స్కిన్ అనేది స్మూత్ అవ్వద్దు. ఎందుకంటే చూడు కొన్ని ఏరియాస్‌లో మనకి ఇక్కడ ఇట్లా రెడ్డిష్ ఉంది. ఈ ఐస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇదంతా ఇమేజ్ అంతా చేంజ్ అయిపోయింది. బట్ మనకి ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే చూడు స్కిన్ కొంచెం స్మూత్ గానే ఉంది. సో మనకేమవుతుందంటే ఈ ఏదైతే ఫిల్టర్ ఉందో ఇది ఓన్లీ కొన్ని ఏరియాస్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి మనం. ఓకే. కొన్ని ఏరియాస్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సో, ప్రీవియస్ క్లాస్‌లో మాస్కింగ్ టెక్నిక్స్ యూజ్ చేసుకోవాలి. సో, నేనేం చేశానంటే ఈ లేయర్‌కి నేను బ్లాక్ లేయర్ మాస్క్ యాడ్ చేస్తాను. సో, నేను బ్లాక్ మాస్క్ అప్లై చేయాలి అంటే ఇక్కడ మాస్క్ పైన నేను ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ నాకు బ్లాక్ మాస్క్ వచ్చింది ఇక్కడ. ఓకే. అంటే ఇప్పుడు ఏమవుతున్నట్టు ఈ టోటల్ ఎఫెక్ట్ అనేది మొత్తం మనకి హైడ్ అయిపోయింది ఇక్కడ. ఓకే. ఇది బ్లాక్ మాస్క్ యాడ్ చేస్తే. ఇప్పుడేం జేయాలి అంటే, నాకు ఏ ఏరియాలో అయితే స్మూత్ కావాలి అనుకుంటున్నామో, ఆ ఏరియాలో వైట్ కలర్‌తోని నేను పేస్ట్ జేసుకోవాలి. బ్రష్ టూల్ యూజ్ చేసుకొని. సో, బ్రష్ టూల్ తెలుసు కదా! ఇప్పుడు మాస్క్ మనకేంటిది ఏదైతే బ్లాక్ ఉంటుందో హైడ్ అయితుంది. ఇప్పుడు మళ్ళా కొన్ని ఏరియాస్‌లో రివీల్ అవ్వాలి అంటే నేనిక్కడ వైట్ కలర్ పెట్టుకొని బ్రష్ టూల్‌తో పెయింట్ చేయాలిక్కడ నేను. సో, ఇప్పుడేమవుతుందంటే నేను ఈ మాస్క్‌ని సెలెక్ట్ చేసుకొని వైట్ కలర్‌తో నాకెక్కడైతే నేను రఫ్‌నెస్ పోవాలి అనుకుంటున్నో అక్కడ లెఫ్ట్ క్లిక్‌తో ఇలా డ్రాగ్ చేసుకుంటాననమాట. అది గూడా స్మూత్ బ్రష్ పెట్టుకోవాలి. స్మూత్ బ్రష్ పెట్టుకొని ఇలా. అండ్ మరీ ఎక్కువ స్మూత్ అవ్వద్దు అనుకుంటే బ్రష్ యొక్క ఒపాసిటీ గూడా తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు బ్రష్ చూడు 100% ఒపాసిటీ ఉంది. ఒపాసిటీ తక్కువ పెట్టుకున్నామనుకో లైట్‌గా అప్లై అవుతదనమాట. అంటే డార్క్‌గా అప్లై అవ్వదు. ఇప్పుడు నేను పెడితే 100% ఒకటేసారి బ్లర్ అయిపోతుంది. అలా గాకుండా నాకు కొంచెం లైట్‌గా అప్లై చేసుకోవాలనుకుంటే, ఆ బ్రష్ యొక్క ఒపాసిటీని నేను కొంచెం తక్కువ చేసుకుంటాను ఇలా కొంచెం. సో, ఇలా తక్కువ చేసుకొని, ఇప్పుడు నీకెక్కడ కావాలో స్మూత్ అక్కడ నేను అప్లై చేసుకుంటాను. ఇక్కడ వైట్ అప్లై చేస్తున్నా. వైట్ అప్లై చేస్తుంటే ఏమవుతుంది మనకి ఇమేజ్ అనేది మళ్ళీ రివీల్ అవుతుంది. సో, ఇప్పుడు ఇది చూడు ఇప్పుడు నార్మల్‌గా నేను ఈ లేయర్ మాస్క్‌ని డిజేబుల్ చేశాననుకో యాక్చువల్‌గా ఏంటిది మొత్తం అప్లై అయింది. కానీ నేను ఈ లేయర్ మాస్క్ ద్వారా ఏం చేస్తున్నాను, ఓన్లీ కొన్ని ఏరియాలో మాత్రమే అప్లై చేస్తున్నాననమాట స్మూత్ అనేది. సో, నీట్‌గా మనం కొంచెం స్మూత్ చేసుకోవచ్చు. సో, ఇది బిఫోర్ ఎలా ఉండే ఇలా కొంచెం రఫ్ ఉండే ఇప్పుడు కొంచెం నీట్‌గా స్మూత్ చేసుకోవచ్చు.
సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే, ఇప్పుడు ఇదే సేమ్ టెక్నిక్ నేను ఫర్దర్‌గా వేరే ఇమేజెస్‌కి గూడా అప్లై చేయాలి అనుకో. ఓకే. అంటే ప్రతిసారి నేను ఈ టెక్నిక్స్ అంటే ప్రతిసారి నేను లేయర్స్‌ని డూప్లికేట్ చేసుకొని, ఫిల్టర్స్‌లో హై పాస్ అప్లై చేసుకొని, గాసియన్ బ్లర్ అప్లై చేసుకొని చేయాలి అంటే టైమ్ వేస్ట్. ఇప్పుడు మనకి ఫోటో స్టూడియోలో ఎట్లా ఉంటుంది, చాలా ఇమేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు వెడ్డింగ్ ఇమేజెస్ వచ్చినాయనుకో, సో, అప్పుడేమవుతుంది మనకి చాలా ఇమేజెస్ ఉంటాయి. ప్రతిసారి ఆ ఇమేజ్‌కి నేను డూప్లికేట్ చేసుకొని ఇన్వర్స్ అప్లై చేసి చేయాలి అంటే టైమ్ వేస్ట్ అవుతది మనకి. సో, దానికోసమే అని జెప్పేసి మనం ఏం చేస్తామంటే, మనం చేసేది ఏదైతే ఉంటదో యాక్షన్స్‌ని మనం సేవ్ గూడా చేసుకోవచ్చనమాట. యాక్షన్స్‌ని. ఓకే. సో, యాక్షన్స్ అంటే ఏమవుతుందంటే, మనం చేసిన ప్రతి స్టెప్‌ని సేవ్ జేసుకోవచ్చు. సేవ్ జేసినంక మనం ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఏదైతే ఇమేజెస్‌కి అప్లై చేయాలనుకుంటామో, వితిన్ 1 క్లిక్‌లో మనం అది అప్లై జేసుకోవచ్చనమాట. అంటే ఈ ప్రాసెస్ అంతా చేయాల్సిన అవసరం లేదు మనకి. ఓకే. సో, యాక్షన్స్ ఎలా సేవ్ జేయాలో చూపెడతాను జూడిప్పుడు. సో, మళ్ళీ ఒక్కసారి ఇది రిపీట్ జేస్తాను. బట్ యాక్షన్స్ రికార్డ్ జేసుకుంటూ సేవ్ జేస్తాను. సో, ఇది ఫస్ట్ స్టెప్‌కొచ్చాను. సో, ఇప్పుడేందంటే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఓకే. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నేనేం చేస్తానంటే యాక్షన్స్ అనేది రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. సో, యాక్షన్స్ రికార్డ్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్షన్ విండో ఓపెన్ చేసుకోవాలి. యాక్షన్ ప్యానెల్. సో, విండోస్‌లోకి వెళ్తే మనకిక్కడ యాక్షన్స్ ప్యానెల్ ఉందిక్కడ. యాక్షన్ ప్యానెల్‌ని సెలెక్ట్ చేసుకున్నాంక ఇక్కడ మనకి కొన్ని యాక్షన్స్ వచ్చినాయి ఇక్కడ. ఆల్రెడీ ఇక్కడ సేవ్ అయ్యి ఉంది. దీన్ని కావాలంటే డిలీట్ చేసేస్తాను. ఓకే. సో, ఇప్పుడు డిఫాల్ట్‌గా మనకు ఫోటోషాప్‌లో ఓన్లీ డిఫాల్ట్ యాక్షన్స్ మాత్రమే ఉంటుందిక్కడ. ఇప్పుడేమవుతుందంటే, నేనిక్కడ ఒక యాక్షన్ సెట్ క్రియేట్ చేసుకుంటాను. ఒక పేరు పెట్టుకుంటాను. ఒక ఫోల్డర్ పెట్టుకొని, దాంట్లో యాక్షన్స్‌ని సేవ్ చేసుకుంటాను. సో, ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనొక ఫోల్డర్ క్రియేట్ చేస్తానిక్కడ. ఫోల్డర్ క్రియేట్ చేయాలి అంటే నేనిక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రియేట్ న్యూ సెట్ ఆప్షన్ ఉంది. క్రియేట్ న్యూ సెట్ ఇది. సో, యాక్షన్స్ ప్యానెల్ ఓపెన్ చేయాలి. యాక్షన్స్ ప్యానెల్ ఓపెన్ చేసినంక యాక్షన్ ప్యానెల్‌లో ఇక్కడ క్రియేట్ న్యూ సెట్ సెలెక్ట్ చేసుకొని, ఇది ఏ టైప్ ఆఫ్ యాక్షనో మనం నేమ్ ఇచ్చుకోవచ్చు. అంటే తర్వాత మనం యూజ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటది. లెట్స్ సే స్మూత్ స్కిన్ అని పెట్టేసుకొని నేను ఓకే అంటాను ఇలా. సో, ఇప్పుడిక్కడ మనకు ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఈ సెట్‌లో, ఈ సెట్ ఆఫ్ ఫోల్డర్‌లో మనం ఒక యాక్షన్‌ని క్రియేట్ చేసుకోవాలి. సో, యాక్షన్ క్రియేట్ చేయాలి అంటే నేను ఈ సెట్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ న్యూ యాక్షన్ సెలెక్ట్ చేస్తాను. ఓకే. ఆ సెట్‌ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ న్యూ యాక్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు యాక్షన్ ఇవ్వు. లెట్స్ సే ఆహ్, లైక్ స్మూత్ స్కిన్ లేకపోతే స్కిన్ స్మూత్ సంథింగ్ పేరివ్వచ్చు. సో, స్కిన్ స్మూతింగ్ అని పెట్టేసి ఒక పేరిచ్చేసి అండ్ ఇంకొకటేందంటే దీనికి కావాలంటే మనం ఇక్కడ షార్ట్ కట్స్ కూడా పెట్టుకోవచ్చనమాట యాక్చువల్‌గా. లైక్ ఇప్పుడు F2 అన్నాననుకో, F2 ప్లస్ ఇంకేదన్నా షిఫ్ట్ గాని, కంట్రోల్ గాని పెట్టుకున్నాననుకో ఇప్పుడు మనం ఆ యాక్షన్ పెర్ఫార్మ్ అవ్వాలి అంటే ఈ షార్ట్ కట్ పెట్టినా గాని పనిచేస్తదనమాట నార్మల్‌గా. అంటే షిఫ్ట్, కంట్రోల్, F2 ప్రెస్ చేస్తే కూడా పనిచేస్తది. సో, ఇక్కడ మనం ఏదంటే అది పెట్టుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక F3 పెట్టాననుకో, సో, షార్ట్ కట్ షిఫ్ట్, కంట్రోల్, F3 అలా. సో, ఎట్ ప్రెజెంట్ లెట్స్ సే నేను F3 పెట్టుకున్నాను. షిఫ్ట్ కంట్రోల్ F3 పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు నేనిక్కడ రికార్డ్ క్లిక్ చేస్తాను. రికార్డ్. రికార్డ్ క్లిక్ చేసినంక ఇప్పటినుంచి నేను ఏదైతే యాక్షన్స్ చేస్తానో, ఆ యాక్షన్స్ అనేది మనకి ఇక్కడ రికార్డ్ అవుతదనమాట. అంటే ప్రతి స్టెప్ బై స్టెప్ నేను ఏదైతే చేస్తానో ఇక్కడ రికార్డ్ అవుతదనమాట. సో, ఏంటిదంటే నేను ఈ లేయర్‌ని ఫస్ట్ స్టెప్ ఏంటిది మనకి కంట్రోల్ జే ప్రెస్ చేయాలి. డూప్లికేట్ చేయాలి. సో, చూడండి డూప్లికేట్ చేయంగానే ఇక్కడ నాకు ఒక యాక్షన్ క్రియేట్ అయింది. నెక్స్ట్ దీన్నేం చేయాలి? ఇన్వర్స్ చేయాలి. కంట్రోల్ ఐ. ఓకే. కంట్రోల్ ఐ. కంట్రోల్ ఐ చేసిన. నెక్స్ట్ ఏం చేయాలి మనం ఇక్కడ ఫిల్టర్స్‌లో హై పాస్ అప్లై చేయాలి. సో, హై పాస్ సెలెక్ట్ చేస్తాను. అండ్ ఒక వాల్యూ పెట్టుకుంటాను. అండ్ ఆల్సో ఇక్కడ మనం యాక్చువల్‌గా బ్లెండ్ మోడ్ గూడా వివిడ్ పెట్టుకోవాలి. వివిడ్ మోడ్ పెట్టుకోవాలి. సో, ఇక్కడ బ్లెండ్ మోడ్ వివిడ్. వివిడ్ లైట్ ఎక్కడుంది? వివిడ్ లైట్ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి మనం బ్లర్ గూడా అప్లై చేయాలి. సో, ఫిల్టర్, బ్లర్, గాసియన్ బ్లర్. అప్లై చేసినంక మనం ఒక సర్టెన్ వాల్యూ పెట్టుకుంటాం. సర్టెన్ వాల్యూ పెట్టుకొని క్లిక్ ఆన్ ఓకే అంటాం. ఓకే అన్నంక ఫైనల్‌గా మనం ఏం చేయాలి? దీనికి ఒక బ్లాక్ మాస్క్ గూడా యాడ్ చేయాలి. సో, ఇక్కడ నేను ఆ లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని బ్లాక్ మాస్క్ యాడ్ చేస్తాను. సో, యాక్షన్స్ ఇక్కడి వరకే సేవ్ చేయాలి. మనం క్లీన్ చేసింది చేయొద్దు. ఎందుకంటే ప్రతి ఇమేజ్ సేమ్ లొకేషన్‌లో ఉండదు గదా! సో, మనం ఎక్కడి వరకైతే ఆ మాస్క్ యాడ్ చేసామో అక్కడి వరకే యాక్షన్స్ ఉంచాలి. సో, ఇప్పుడు నేను తర్వాత ఏం చేస్తాను ఇక్కడ యాక్షన్ ప్యానెల్‌లో దీన్ని స్టాప్ క్లిక్ చేస్తాను. సో, ఇప్పుడు రికార్డింగ్ ఆగిపోయిందన్నమాట.
ఓకే. సో, ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇమేజ్ కాదు. నేను వేరే ఇమేజ్ చూపెడతాను చూడు ఇప్పుడు. సో, ఫైల్, ఓపెన్. ఇప్పుడు ఈ ఇమేజ్ ఓపెన్ చేశాను. ఈ ఇమేజ్‌కి నేనిప్పుడు యాక్షన్‌ని అప్లై చేయొచ్చనమాట. చూడు ఇప్పుడు ఇక్కడ నేను యాక్షన్ ప్యానెల్ ఓపెన్ చేసి, ఇగో యాక్షన్ ప్యానెల్ ఓపెన్ చేసి, ఇప్పుడు ఏదైతే మనకి యాక్షన్ ఉందో ఈ యాక్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దాని షార్ట్‌కట్ కూడా ఉంది చూడు. షిఫ్ట్ కంట్రోల్ F3. ఒకవేళ ఇన్ కేస్ షార్ట్‌కట్ మనం పెట్టుకోకపోతే ఇక్కడ డైరెక్ట్‌గా ప్లే అని క్లిక్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు చూడు ఈ లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని, ఈ యాక్షన్‌ని ఇక్కడ నేను ప్లే క్లిక్ చేస్తాను. ప్లే. ప్లే క్లిక్ చేసి ఇప్పుడు ఏమైంది చూడు ఇక్కడ నాకు. ఆ లేయర్ డూప్లికేట్ అయిపోయింది. దానికి వివిడ్ లైట్ వచ్చేసింది. ప్లస్ మాస్క్ కూడా అప్లై అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మాన్యుయల్‌గా బ్రష్‌తోని వైట్ కలర్‌తో ఇట్లా పెయింట్ చేసేసుకోవచ్చు. సో, మనం ఏదైతే యాక్షన్స్ చేసినామో ఏ ఇమేజ్ అయినా గాని అంతే. ఇప్పుడు ఒక్కసారి మనం యాక్షన్ సేవ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏ ఇమేజ్ అయినా గాని అంతే. ఇప్పుడు సపోజ్ నేను లైక్ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. నేను ఆ యాక్షన్‌ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు షార్ట్‌కట్ వాడతాను. సో, షిఫ్ట్ కంట్రోల్ F3. F3 ప్రెస్ చేయంగానే చూడు ఇప్పుడు నాకు మొత్తం అయిపోయింది. వివిడ్ లైట్ వచ్చింది. డూప్లికేట్ అయిపోయింది. హై పాస్ అప్లై అయింది. అండ్ మాస్క్, బ్లర్ అన్నీ అప్లై అయిపోయింది. జస్ట్ మనం ఏం చేయాలి బ్రష్ టూల్‌తో ఇక్కడ ఎక్కడైతే మనకి వైట్ రివీల్ చేయాలనుకుంటామో అక్కడ స్కిన్‌ని స్మూత్ చేసుకోవచ్చు ఇలా. సో, ఇది చాలా టైమ్ సేవ్ అవుతుందన్నమాట యాక్షన్స్. సో, ఏందంటే ఇట్లాంటిదేదన్నా చేసినప్పుడు మనం యాక్షన్స్ సేవ్ చేసి పెట్టుకుంటే ఫర్దర్‌గా మనం చాలా టైమ్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇప్పుడు ఈ యాక్షన్స్‌ని మనం ఎక్స్‌పోర్ట్ చేసుకొని వేరే వాటికి లైక్ వేరే కంప్యూటర్‌లో ఒకవేళ యూజ్ చేయాలనుకున్నా గాని చేసుకోవచ్చనమాట. ఇప్పుడు సపోజ్ నువ్వు ఈ సిస్టమ్‌లో యూజ్ చేస్తున్నావు ఈ యాక్షన్. లెట్స్ సే నాకు మళ్ళీ వేరే సిస్టమ్‌లో కూడా కావాలి అంటే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దీన్ని డైరెక్ట్‌గా మనం ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చనమాట. ఎక్స్‌పోర్ట్ ఎలా చేస్తామంటే నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీంట్లో ఇక్కడ లైక్ సేవ్ యాక్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. ఓకే. నేను ఈ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది. ఆ యాక్షన్ ప్యానెల్‌కి రైట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్స్ ఇక్కడ నేను సేవ్ యాక్షన్స్ క్లిక్ చేస్తాను. సేవ్ యాక్షన్స్ లెట్స్ సే స్మూత్ స్కిన్ గదా! అట్లనే. సో, ఇప్పుడు నేను డెస్క్‌టాప్ మీద పెడతాను. స్మూత్ స్కిన్ క్లిక్ చేస్తాను. లెట్స్ సే ఇప్పుడు నేను దీన్ని మొత్తం రీసెట్ చేసేస్తాను ఒకసారి చూడు. సో, దీన్ని సెలెక్ట్ చేసుకొని రీసెట్ యాక్షన్స్ ఓకే. ఇప్పుడు నాకు ఓన్లీ ఫోటోషాప్ డిఫాల్ట్ మాత్రమే ఉంది. లెట్స్ సే ఇది ఇంకో కొత్త సిస్టమ్ అనుకో. సో, మనం ఏం చేస్తాం? ఈ ఏదైతే యాక్షన్ ఉందో పెన్ డ్రైవ్‌లో తీసుకుపోయి వేరే సిస్టమ్‌లో కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకున్నాంక ఇప్పుడు మళ్ళీ ఆ కొత్త సిస్టమ్‌లో ఎలా లోడ్ చేసుకుంటాం? ఇక్కడ 3 డాట్స్‌లో మనకిక్కడ లోడ్ యాక్షన్ అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనకి. ఓకే. లోడ్ యాక్షన్స్. లోడ్ యాక్షన్ సెలెక్ట్ చేసుకొని మనం ఏదైతే లొకేషన్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని లోడ్ అనిస్తాం. మళ్ళీ వచ్చేస్తది. అప్పుడు మళ్ళీ మనం అప్లై చేసేసుకోవచ్చు వేరే ఇమేజెస్‌కి.